కూటమి సర్కారు వచ్చి ఏడాది కావస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వ సారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే సీఎంగా చంద్రబాబు ఈ ఏడాదిలో తీసుకొచ్చిన మార్పులేంటి? ఆయన పాలనకు ఎన్ని మార్కులు వేయొచ్చు? కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న ఏపీని ఒడ్డున పడేసేందుకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు వర్కౌట్ అయ్యాయా? ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా? సూపర్ 6 అమలయ్యాయా? వైసీపీ విమర్శిస్తున్నట్టు చంద్రబాబు ఫెయిల్ అయ్యారా? ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్న ప్రశ్నలు ఇవే. సీఎంగా చంద్రబాబు విజయవంతమయ్యారా అంటే కొందరు పర్లేదు అంటుంటే ఇంకొందరు మాట తప్పారని అంటున్నారు. సూపర్ 6 లేకుండానే ఏడాది గడిపేశారని విమర్శిస్తున్నారు. సూపర్ 6 హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు దీటుగా ఉచిత హామీలు ఇచ్చారు. ఫ్రీ 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 అంటూ ఉచిత పథకాలు ప్రవేశపెట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేశారని చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా పింఛన్ల పెంపు అమలు చేశారు. టెన్షన్గా 1వ తేదీకే పింఛన్లు అందిస్తున్నారు. కానీ సూపర్ 6 హామీలను ఇంకా అమల్లోకి తీసుకురాలేకపోయారు. పింఛన్ల పెంపు ఎన్టీఆర్ భరోసా పథకం పేరిట కూటమి ప్రభుత్వం పింఛన్లను అందిస్తోంది. పింఛన్ల మొత్తాన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచారు. దేశంలో అత్యధిక మందికి పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రతి నెల 64 లక్షల మందికి పైగా పెన్షన్లు అందిస్తున్నారు. పింఛన్ల కోసం నెలకు సుమారు 2,700 కోట్లు ఖర్చు చేస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రధానమైన హామీ మెగా డిఎస్సి. భారీ స్థాయిలో ఉపాధ్యాయుల భర్తీ చేపడతామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 16,347 ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేశారు. ఈ హామీని నిలబెట్టుకున్నారు. త్వరలోనే పరీక్షలు కూడా జరగబోతున్నాయి. ఇక రాష్ట్రంలో 200కు పైగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. 99 రూపాయలకే క్వార్టర్ మద్యం విధానం తీసుకొచ్చారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు మద్యం విధానం సర్వనాశనమైంది. ప్రభుత్వమే మద్యం విక్రయించడం తీవ్ర విమర్శల పాలైంది. అంతేకాకుండా నాసిరకం బ్రాండ్లు, కొత్త మద్యం, అధికంగా ధరలు ఉండటం వంటి వాటితో ఏపీలో మద్యం విధానం రాజకీయంగా తీవ్ర విమర్శలకు గురిచేసింది. కూటమి వచ్చాక అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచారు. ఇక 99 రూపాయలకే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తెచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక సరఫరా చేస్తున్నారు. దీంతో పేదలకు లబ్ధి జరుగుతుండగా నిర్మాణ రంగానికి ఊతం వచ్చింది. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 10 లక్షలకు పెంచడం పెను సంచలనం. పాస్టర్లకు నెలకు 5,000 రూపాయలు చొప్పున గౌరవ వేతనం, అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000కు పెంచడం, దీపధూప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సాయం 5,000 నుంచి 10,000కు పెంచారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు గౌరవ వేతనాన్ని 20,000 నుంచి 25,000 వరకు పెంచారు. ఏపీలో కొత్త వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇమాంలకు 10,000, మౌజంలకు 5,000 గౌరవ వేతనాలు పెంచారు. ఇక జగన్ హయాంలో తీవ్ర విమర్శలకు దారితీసిన చెత్త పన్నును కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా చేనేతలకు జీఎస్టీ ఎత్తివేసి చేనేత కార్మికులకు ఊరటనిచ్చారు. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందిస్తున్నారు. ఇక సూపర్ 6 హామీలో ప్రధానమైన ఆర్టీసీ ఉచిత బస్సును మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ మర్చిపోయారని, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వంటి వాటిని అమలు చేయలేదని, అలాగే వీటితో పాటు ప్రధాన హామీలను అటకెక్కించారని వైసీపీ విమర్శిస్తోంది. చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయారని చెబుతోంది. ఇక కూటమి సర్కార్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని, సంక్షేమం పక్కన పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అన్న ప్రశ్నకు వస్తే అది ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీలు, ఈ ఏడాదిలో వాటిని ఏ మేరకు పట్టాలెక్కించారు, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మరి అది తేల్చాల్సింది ప్రజలే కాబట్టి ప్రజలకే వదిలేద్దాం.